హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పవర్టైస్ పార్ట్ 2 వీడియో. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే పైన కార్డ్స్లోను కింద డిస్క్రిప్షన్లోను లింక్ యాడ్ చేస్తాను, మర్చిపోకుండా చూడండి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సో మనం ముందుగా పవర్టైస్ ఓపెన్ చేద్దాం. పవర్టైస్లో మనం పార్ట్ 1 వీడియోలో ఆల్వేస్ ఆన్ టాప్, అవేక్, కలర్ పిక్కర్, ఫ్యాన్సీ జోన్స్, ఫైల్ ఎక్స్ప్లోరర్ యాడాన్స్ అండ్ ఇమేజ్ రీసైజర్స్ గురించి తెలుసుకున్నాం. ఒకవేళ మీరు పార్ట్ 1 వీడియో చూడకపోతే పార్ట్ 1 వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోలో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి కీబోర్డ్ మేనేజర్ అనమాట. కీబోర్డ్ మేనేజర్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఎనేబుల్ కీబోర్డ్ మేనేజర్ ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇక్కడ రీమ్యాప్ ఏ కీ అని ఉంది కదా, ఈ రీమ్యాప్ ఏ కీ గురించి డిస్కస్ చేసే ముందు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే నేను ఎప్పుడు స్క్రీన్ షాట్స్ పర్టికులర్ రీజన్లో మాత్రమే తీసుకోవాలనుకుంటాను. అంటే ఒక పార్ట్ ఆఫ్ స్క్రీన్లో మాత్రమే కొంచెం ఏరియాని క్యాప్చర్ చేసుకోవాలనుకుంటుంటాను అనమాట. సో దానికోసం నేను ఒక షార్ట్ కట్ యూజ్ చేస్తాను. అదేంటంటే విండోస్ షిఫ్ట్ ఎస్ అనమాట. ఇలా ఎనేబుల్ చేస్తే మనకు స్నిప్పింగ్ టూల్ ద్వారా ఈ పర్టికులర్ పార్ట్ ఏదైతే ఉన్నామో మనం సెలెక్ట్ చేస్తున్నామో ఆ పార్ట్ మాత్రమే స్క్రీన్ షాట్ తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో నేను ఇలా స్క్రీన్ షాట్ తీసుకోవాలనుకున్న ప్రతిసారి షిఫ్ట్ విండోస్ ఎస్ ఈ కాంబినేషన్ బటన్స్ని నేను ప్రెస్ చేసి అలా స్క్రీన్ షాట్ తీసుకోగలుగుతున్నాను అనమాట. అలా కాదు, నేను ఇప్పుడు ఒక కీ ప్రెస్ చేస్తే నేను కంప్లీట్ అలాంటి ఫంక్షన్ యూజ్ చేయాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు మనకి ఇక్కడ రీమ్యాప్ ఏ కీ అని ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసి ఇక్కడ ఫిజికల్ కీ అని కనిపిస్తుంది కదా, దాని కింద ఒక ప్లస్ సింబల్ ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ టైప్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ కీబోర్డ్లో నేను ఎక్కువ యూజ్ చేయడానికి ఏదైనా ఉంది అంటే అది మనకు రైట్ సైడ్లో ఉన్న షిఫ్ట్ బటన్. సో నేను ఆ షిఫ్ట్ కీని ప్రెస్ చేస్తున్నా. ప్రెస్ చేసి ఇక్కడ ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత మ్యాప్ టు అని ఉంది కదా, అంటే ఏ కాంబినేషన్ ఆఫ్ కీస్కి మీరు దీన్ని మ్యాప్ చేయాలనుకుంటున్నారో అని అడుగుతుంది. సో నేను ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసి నేను విండోస్ షిఫ్ట్ ఎస్ ఈ కాంబినేషన్ ఆఫ్ కీస్కి మ్యాప్ చేయమని నేను దాన్ని చెప్తున్నా. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే కొట్టి ఈ పైన రీమ్యాప్ కీస్ ఉంది కదా, దీనిపైన ఓకే కొడితే కంటిన్యూ ఎనీవే అని అడుగుతుంది అనమాట. ఓకే కొడితే ఇప్పుడు మనకి ఇది ఎనేబుల్ అయిందనమాట. నేను ప్రతిసారి విండోస్ షిఫ్ట్ ఎస్ ప్రెస్ చేసి ఏదైతే పార్షియల్ స్క్రీన్ షాట్ లేదా ఒక పర్టికులర్ రీజన్లో స్క్రీన్ షాట్ తీసుకోవడానికి యూజ్ చేస్తానో ఆ షార్ట్ కట్ని నేను రైట్ సైడ్లో ఉన్న ఎస్ని ప్రెస్ చేయడం ద్వారా ఒక సింపుల్ కీతో నేను ఎలా చేసుకుంటాను అనమాట. ఈ ఫ్యూచర్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే నేను రైట్ సైడ్ షిఫ్ట్కి అసలు దేనికి వాడను. ఈ పర్పస్కి యూజ్ చేయడం వల్ల ఆల్మోస్ట్ నేను ప్రతిసారి ఆ విండోస్ బటన్ ఇది, షిఫ్ట్ బటన్ ఇది, ఎస్ బటన్ ఇది అని ఎతికే పనే లేకుండా సింపుల్గా అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఫ్యూచర్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే మౌస్ అటిలిటీస్ అనమాట. మౌస్ అటిలిటీస్ ఓపెన్ చేసిన తర్వాత ఎనేబుల్ ఫైండ్ మై మౌస్ అని ఉంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మన దగ్గర ఒక 2-3 మానిటర్స్ ఉన్నాయనుకుందాం. మనం ఏదో ఒక వర్క్ చేస్తూ ఫస్ట్ స్క్రీన్లో కానీ లేదా సెకండ్ స్క్రీన్లో కానీ మన మౌస్ పాయింటర్ని అలానే హోల్డ్ చేసి ఒక 10 లేదా 15 మినిట్స్ వదిలేసామనుకోండి, మనకు మౌస్ పాయింటర్ అనేది హైడ్ అయిపోతుంది. అలాంటప్పుడు మళ్ళీ మన మౌస్ పాయింటర్ ఎక్కడ ఉంది అని చూసుకోవడానికి మౌస్ని షేక్ చేస్తే మన మౌస్ కనిపిస్తుంది. బట్ మనం ఆ 2-3 మానిటర్స్ని సెర్చ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే 2-3 మానిటర్స్ని చూస్తూ ఉండాలన్నమాట ఎక్కడుంది మన మౌస్ అని. అలా కాకుండా మన మౌస్ పాయింటర్ మీదకి మన అటెన్షన్ని ఈజీగా గ్రాప్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే ఇక్కడ ఎనేబుల్ ఫైండ్ మై మౌస్ అని ఉంది కదా, దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత యాక్టివేషన్ మెథడ్ వచ్చేసి ఇక్కడ ప్రెస్ లెఫ్ట్ కంట్రోల్ ట్వైస్ అని ఉంది. అంటే మన లెఫ్ట్ కంట్రోల్ని మనం 2 టైమ్స్ ప్రెస్ చేయడం వల్ల మన అటెన్షన్ మౌస్ పాయింటర్ మీదకి వెళ్తుంది. అది ఎలానో చూద్దాం. ఇప్పుడు నేను కీబోర్డ్లోని లెఫ్ట్ కంట్రోల్ని 2 టైమ్స్ ప్రెస్ చేస్తున్నా, చూడండి. సో ఇలా ప్రెస్ చేయడం వల్ల మనకు ఆ మౌస్ పాయింటర్కి చుట్టూ ఒక వైట్ కలర్ సర్కిల్ ఏర్పడి మన అటెన్షన్ని ఆ పాయింటర్ మీదకి తీసుకెళ్తుంది అనమాట. ఈ ఫ్యూచర్ అయితే 2-3 స్క్రీన్స్ యూజ్ చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఈ ఫ్యూచర్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఈ ఫ్యూచర్ ఎవరికి అయితే యూజ్ అవుతుందో వాళ్ళతో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే పవర్ రీనేమ్ అనమాట. పవర్ రీనేమ్ ఈ ఫ్యూచర్ ద్వారా మనం బల్క్గా నేమ్స్ని రీనేమ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ ఫ్యూచర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తా. ముందుగా నేను ఇక్కడ ఫైల్ మేనేజర్లో కొన్ని ఫైల్స్ ఉన్నాయి నా దగ్గర. సో వీటిని నేను బల్క్గా రీనేమ్ చేయాలనుకుంటున్నా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ అన్ని ఫైల్స్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ప్రెస్ చేస్తే మనకు కాంటెక్స్ట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్ మెనూలో ఇక్కడ పవర్ రీనేమ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మనకు పవర్ రీనేమ్కి సంబంధించిన ఒక
విండో ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ నేను న్యూ ఫైల్ 1 అని ఉంది కదా, లేదు నాకు న్యూ ఫైల్ అనేది అవసరం లేదు, జస్ట్ ఫైల్ అని ఉంటే చాలు అనుకుంటున్నా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం న్యూ ఫైల్ అని సెర్చ్ చేసి ఇక్కడ రీప్లేస్ విత్ అని ఉంది కదా, రీప్లేస్ విత్ మనకు జస్ట్ ఫైల్ అని ఉండాలి. సో ఫైల్ అని కావాలి కాబట్టి నేను జస్ట్ ఫైల్ అని టైప్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు టెక్స్ట్ ఫార్మాటింగ్ ఉంది, అంటే మనకు స్మాల్ లెటర్లో కావాలా, క్యాప్స్లో కావాలా, అలాగే టైటిల్ కేస్లో కావాలా అని ఉంటుంది. సో నేను జస్ట్ టైటిల్ కేస్ కావాలని కొడుతున్నాను. కొట్టిన తర్వాత ఇక్కడ జస్ట్ అప్లై కొట్టంగానే మనకు ఇవన్నీ బల్క్గా ఒక్కసారిగా రీనేమ్ అవుతాయి. జస్ట్ నేను అప్లై కొట్టా, ఇవన్నీ రీనేమ్ అయ్యాయి. మీరు ఫోల్డర్లో చూస్తే ఇక్కడ చూడండి, ఇంతకుముందు న్యూ ఫైల్ 1 న్యూ ఫైల్ 2 అని ఉన్న అన్ని ఫైల్స్ ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 అని మారిపోయాయి అన్నమాట. ఈ ఫ్యూచర్ మనకు బల్క్గా నేమ్స్ని రీనేమ్ చేసుకోవడానికి, ఫైల్స్కి రీనేమ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి పవర్టాయ్స్ రన్ అనమాట. ఈ పవర్టాయ్స్ రన్ అనేది మనకు విండోస్ సెర్చ్ కంటే చాలా స్పీడ్గా వర్క్ అవుతుంది. దీన్ని ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్న టాగల్ బటన్ని ఆన్ చేయడమే. ఆన్ చేసిన తర్వాత ఇది ఎనేబుల్ అవుతుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ స్పేస్ అనమాట. ఇది మనకు ఎక్కడున్నా, అంటే ఏ విండోలో ఉన్నా, ఏ ట్యాబ్లో ఉన్నా మనకు వర్క్ అవుతుంది. సో నేను ఇప్పుడు ఆల్ట్ స్పేస్ బటన్ ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ చూడండి మనకు ఒక వైట్ కలర్ సెర్చ్ బార్ లాగా ఓపెన్ అయింది. ఇక్కడ మనం ఏం సెర్చ్ చేస్తే అది వచ్చేస్తుంది అనమాట. ఈవెన్ మన ఫైల్స్ కూడా వస్తాయి. ఎగ్జాంపుల్కి నేను క్రోమ్ ఓపెన్ చేయాలనుకుంటున్నా. ఇలా గూగుల్ క్రోమ్ అని కొట్టంగానే మనకు గూగుల్ క్రోమ్ అప్లికేషన్ చూపిస్తుంది. ఇది ఎంత స్పీడ్గా ఉంటుందంటే మన విండోస్ సెర్చ్ కంటే ఆల్మోస్ట్ 10 to 20 టైమ్స్ స్పీడ్గా ఉంటుంది. మనం ఇక్కడే క్యాలిక్యులేట్ చేసుకోవాలనుకుంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. 6+6 అలా టైప్ చేయగానే మనకు కింద క్యాలిక్యులేషన్స్ కూడా ఇక్కడ జరిగిపోతాయి. మనం ఒకవేళ ఏదైనా ఒక వెబ్సైట్ సెర్చ్ చేయాలి, గూగుల్ సెర్చ్ చేయాలనుకోండి, క్వశ్చన్ మార్క్ని 2 టైమ్స్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మనం ఏం సెర్చ్ చేస్తే అది డైరెక్ట్గా గూగుల్ క్రోమ్లో సెర్చ్ చేస్తుంది అనమాట. అది ఈ పవర్టాయ్స్ రన్ ఫ్యూచర్ అనేది మన రెగ్యులర్ సెర్చ్ కంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా నచ్చుతుంది, ఒకసారి ట్రై చేయండి. ఇందులో ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే క్విక్ యాక్సెంట్ అనమాట. ఈ క్విక్ యాక్సెంట్ అనేది మన కీబోర్డ్లో చాలా వరకు ఉండవు అనమాట. ఈ యాక్సెంట్ బటన్స్ అనేవి, ఈ యాక్సెంట్ క్యారెక్టర్స్ అనేవి. సో వాటిని ఎనేబుల్ చేసుకోవడానికి ఈ ఫ్యూచర్ అనేది యూజ్ అవుతుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి యాక్టివేషన్ కీ వచ్చేసి స్పేస్ అనమాట. మనకు ఏ లెటర్కి అయితే మనకు క్విక్ యాక్సెంట్ కావాలో ఆ లెటర్ టైప్ చేసి అలా పట్టుకొని, అంటే ఆ లెటర్ టైప్ చేసి స్పేస్ ఇస్తే మనకు క్విక్ యాక్సెంట్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏకి క్విక్ యాక్సెంట్ కావాలనుకుంటున్నా, ఏ పట్టుకొని జస్ట్ స్పేస్ నొక్కితే మనకు అక్కడ పైన క్విక్ యాక్సెంట్ చూపిస్తుంది. సో నేను దేనికి కావాలంటే ఆ యాక్సెంట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ మనం స్పేస్ నొక్కుతూ పోతే ఆ యాక్సెంట్ అనేది మారుతూ ఉంటుంది. స్పేస్ వదిలేస్తే ఆ యాక్సెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇందులో ఉన్న నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి స్క్రీన్ రూలర్. ఈ స్క్రీన్ రూలర్ ఎందుకు యూజ్ అవుతుందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇది మన రెగ్యులర్ పర్సన్స్కి యూజ్ అవ్వదు అనమాట. ఎవరైతే డిజైనింగ్ ఫీల్డ్లో ఉంటారో వాళ్ళకి యూజ్ అవుతుంది. పర్టికులర్గా అప్లికేషన్స్ లేదా వెబ్ డిజైనింగ్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి పొజిషన్స్ ఖచ్చితంగా అవసరం అవుతాయి అనమాట. అంటే స్క్రీన్ లెంత్, స్క్రీన్ విడ్త్ని బేస్ చేసుకొని వాళ్ళు డిజైన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఈ ఫీచర్ అనేది యూజ్ అవుతుంది. ఎలా యూజ్ అవుతుందంటే మనకు దీన్ని యాక్టివేట్ చేసుకోవాలి. యాక్టివేట్ చేసుకున్న తర్వాత మనకు స్క్రీన్ రూలర్ అనేది ఎనేబుల్ అవుతుంది. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విండోస్ షిఫ్ట్ M ప్రెస్ చేస్తే మనకు స్క్రీన్ రూలర్ అనేది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మనకు ఈ స్క్రీన్ రూలర్ అనేది ఎనేబుల్ అయింది. ఇక్కడ చూస్తే మనకు దీని హైట్, విడ్త్ చూపిస్తుంది అనమాట. అట్ ద పాయింట్ ఆఫ్ సెంటర్, అంటే మనం ఎక్కడైతే పాయింట్ చేసామో ఆ పాయింట్కి సెంటర్గా టోటల్ లెంత్ ఎంత ఉంది, విడ్త్ ఎంత ఉంది, ఆ లెంత్ విడ్త్ కూడా మనకి ఏదైనా ఒక పర్టికులర్ ఆబ్జెక్ట్ కానీ ఇమేజ్ కానీ ఉంటే ఆ ఇమేజ్కి తగ్గట్టుగానే చూపిస్తుంది. ఇప్పుడు చూడండి నేను దీని లోపలికి వెళ్తున్నా. ఈ స్క్రీన్ రూలర్ లోపల ఒక చిన్న బాక్స్ ఉంది. ఆ పర్టికులర్ బాక్స్ లెంత్ విడ్త్ కూడా మనం ఇక్కడ నుంచి తీసుకోవచ్చు అనమాట. ఇది పర్టికులర్గా డిజైనర్స్కి యూజ్ అవుతుంది, మనలాంటి వాళ్ళకి తక్కువ యూజ్ అవుతుంది. దీన్ని డియాక్టివేట్ చేసుకోవడానికి సేమ్ షార్ట్కట్ యూజ్ చేయాలి. విండోస్ షిఫ్ట్ M ప్రెస్ చేస్తే ఇది డియాక్టివేట్ అవుతుంది. దీని తర్వాత నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే షార్ట్కట్ గైడ్. ఈ షార్ట్కట్ గైడ్ ఎనేబుల్లో లేకపోతే ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ టాగుల్ బటన్ ఉంది. సో దీన్ని ఎనేబుల్ చేసుకోండి.
ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఈ షార్ట్కట్ గైడ్ని మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో డాక్యుమెంట్ టైప్ చేస్తున్నాం, మనకు కొన్ని షార్ట్కట్స్ గుర్తులేవు, ఆ షార్ట్కట్ ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నాం. అలాంటప్పుడు ఈ ఫంక్షన్ అనేది యూజ్ అవుతుందన్నమాట. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి విండోస్ షిఫ్ట్ ఈ స్లాష్ బటన్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేస్తే మనకు ఈ యాక్టివేషన్ షార్ట్కట్స్ అన్న ఓపెన్ అవుతాయి అనమాట. ఇవన్నీ విండోస్ కాంబినేషన్తో పనిచేసే షార్ట్కట్స్ మాత్రమే. విండోస్ ఏ నొక్కితే మనకు యాక్షన్ సెంటర్ ఓపెన్ అవుతుంది, అలాగే విండోస్ వి నొక్కితే క్లిప్బోర్డ్ హిస్టరీ ఓపెన్ అవుతుంది. సో ఇలాంటివి మనకు అంటే ఏవైతే విండోస్ కీతో ఫంక్షన్ చేస్తాయో, విండోస్ కాంబినేషన్తో ఫంక్షన్ చేస్తాయో ఆ కీస్ అన్నీ మనకి ఇక్కడ చూపిస్తాయి అన్నమాట. మన షార్ట్కట్స్ ఒకవేళ మర్చిపోతే దీన్ని యూజ్ చేసి మనం షార్ట్కట్స్ని తెలుసుకోవచ్చు అనమాట. సో దీన్ని డిసేబుల్ చేసుకోవడానికి లేదా దీన్ని క్లోజ్ చేయడానికి ఎస్కేప్ బటన్ నొక్కితే క్లోజ్ అయిపోతుంది. దీన్ని డియాక్టివేట్ చేసుకోవడానికి కూడా సేమ్ ఈ బటన్ నొక్కితే, అంటే ఈ కాంబినేషన్ ఉంది కదా విండోస్ షిఫ్ట్ బ్యాక్ స్లాష్, ఇది నొక్కితే మనకు ఇది డిసేబుల్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి టెక్స్ట్ ఎడిట్ ఎక్స్ట్రాక్టర్ అనమాట. ఈ ఫీచర్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఇది మనకు మన ప్రతి విండోలోనూ వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడే వర్క్ అవుతుంది, ఇక్కడ వర్క్ అవ్వదని లేదనమాట. ఇక్కడ ఏదైనా ఇమేజ్లో మనకు టెక్స్ట్ ఉంది, ఆ టెక్స్ట్ని తీసుకోవాలనుకుంటున్నాం. సో జస్ట్ దీన్ని యూజ్ చేసి మనం ఆ పర్టికులర్ పాయింట్లో ఉన్న టెక్స్ట్ని మనం ఈజీగా గ్రాప్ చేయొచ్చు అనమాట. దీన్ని యాక్టివేట్ చేయడానికి మనకు విండోస్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తే ఇది యాక్టివేట్ అయిపోతుంది. విండోస్ షిఫ్ట్ టీ ప్రెస్ చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇది యాక్టివేట్ అయిపోయింది. నేను ఎక్కడైతే నాకు ఏ పాయింట్లో అయితే మనకు టెక్స్ట్ కనిపిస్తుందో ఆ టెక్స్ట్ని మనం కాపీ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇక్కడ టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ అని పైన కనిపిస్తుంది కదా, ఈ పేరాని నేను కాపీ చేయాలనుకుంటున్నాను. సో నేను ఈ పార్ట్ని దీంతో డ్రాగ్ చేశాను అనమాట. డ్రాగ్ చేస్తే ఈ పర్టికులర్ టెక్స్ట్ అనేది మనకు క్లిప్బోర్డ్లో కాపీ అయిపోతుంది. సో మనం అది చూడడానికి నేను ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ చేస్తా. సో నోట్ ప్యాడ్లో నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇందాక మనం ఏదైతే కాపీ చేసామో టెక్స్ట్ ఎక్స్ట్రాక్టర్ ద్వారా అది ఇక్కడ పేస్ట్ చేశాను. చూడండి ఎంత అక్యురేట్గా మనకు దీని ఇన్ఫర్మేషన్ని స్కాన్ చేసి మనకు ఓసీఆర్ ద్వారా టెక్స్ట్గా మార్చేస్తుందో. సో ఇది మనకు క్రోమ్లో కొన్ని ఎక్స్టెన్షన్స్ ద్వారా పర్టికులర్గా క్రోమ్లో మాత్రమే వర్క్ అవుతుంది అనమాట. బట్ ఇది మాత్రం యూనివర్సల్ అనమాట. క్రోమ్లో వర్క్ అవుతుంది, బయట ఇమేజెస్లో వర్క్ అవుతుంది, ప్రతి చోట వర్క్ అవుతుంది అనమాట. ఇందులో నెక్స్ట్ ఫ్యూచర్ వచ్చేసి వీడియో కాన్ఫరెన్స్ మ్యూట్ అనమాట. ఈ ఫ్యూచర్ అనేది ఎక్కువగా జూమ్ కాల్స్ లేదా గూగుల్ మీట్ కాల్స్ అటెండ్ అయ్యే వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎనేబుల్ చేసుకొని మనకు మైక్రోఫోను కెమెరా ఒకేసారిగా మనం ప్రైవసీ మోడ్లోకి తీసుకెళ్ళచ్చు అనమాట. అది ఎలా అంటే దీనికి కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయన్నమాట. మనం మైక్రోఫోన్ ఒకటే మ్యూట్ చేయాలనుకున్నాం అనుకోండి, విండోస్ షిఫ్ట్ ఏ ప్రెస్ చేస్తే మనకు మైక్రోఫోన్ ఒకటే మ్యూట్ అవుతుంది. లేదు మన కెమెరా ఒకటి మ్యూట్ చేయాలనుకోండి, విండోస్ షిఫ్ట్ ఓ ప్రెస్ చేస్తే మనకు కెమెరా ఒకటి మ్యూట్ అవుతుంది. లేదు రెండు మ్యూట్ అవ్వాలి అనుకోండి, విండోస్ షిఫ్ట్ క్యూ ప్రెస్ చేస్తే మనకు ఈ రెండు మ్యూట్ అవుతాయి. మ్యూట్ అవ్వడంతో పాటు మనకు ఒక ఏమంటారు టూల్ బార్ లాగా ఒకటి ఎనేబుల్ అవుతుంది అనమాట. దాన్ని యూజ్ చేసి మనం ఈజీగా మ్యూట్ అన్మ్యూట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను విండోస్ షిఫ్ట్ ఇది నొక్కితే మనకు అన్మ్యూట్ అయిపోతుంది అనమాట. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అది మాలాంటి యూట్యూబర్స్కి చాలా హెల్ప్ అవుతుంది, అదొక ఎంకరేజింగ్లా ఉంటుంది. అలాగే మీరు ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫీచర్స్ ఎవరికైతే అవసరం అవుతాయో, అలాగే ఎవరైతే విండోస్ యూజర్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ లవింగ్, బాయ్.